గాజాపై ఫోకస్ పెట్టిన డొనాల్డ్ ట్రంప్ తాజాగా హమాస్కు డెడ్ లైన్ విధించారు. ఇటీవల విడుదలైన బందీలను చూసి చెలించిపోయిన ట్రంప్ తాము ఎంతకాలం సహనంతో ఉంటామో తెలియదన్నారు. అయితే గాజా కాల్పుల విరమణను ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తుందని ఆరోపిస్తూ తదుపరి బందీల విడుదల ఆలస్యం చేస్తామని హమాస్ ప్రకటించింది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బందీల విడుదలపై హమాస్కు డెడ్ లైన్ విధించారు. శనివారం నాటికి బందీలందరినీ విడుదల చేయకపోతే నరకం చూపిస్తానంటూ హెచ్చరించారు. ఓవెల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హమాస్ చర్య భయంకరమైనది. కాల్పుల విరమణ విషయంలో అంతిమంగా ఏం జరగాలనేది ఇజ్రాయెల్ నిర్ణయం. కానీ నాకు సంబంధించినంత వరకు శనివారం మధ్యాహ్నం 12 గంటల్లోపు బందీలందరినీ విడుదల చేయాలి. లేకపోతే భయంకరమైన నరకాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉంటాయి. కాల్పుల విరమణ ఒప్పందం రద్దుకు పిలుపునిస్తా, దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడతా అని ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పటికే గాజాను స్వాధీనం చేసుకుని పునర్నిర్మిస్తామని ప్రతిపాదించిన ట్రంప్ దీనికి పాలస్తీన్లు నిరాకరిస్తే మిత్ర దేశాలైన జోర్దాన్, ఈజిప్ట్లకు అందించే సహాయాన్ని నిలిపివేస్తానని ఆయన హెచ్చరించారు. ఓ విలేకరు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు. ఇక ఈ వారంలో ట్రంప్తో జోర్దాన్ రాజు అబ్దుల్లాతో భేటీ కానున్నట్లు పలు వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందని హమాస్ ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలోనే తదుపరి బందీల విడుదల ప్రక్రియను ఆలస్యం చేస్తామని వెల్లడించింది. తాజా ఒప్పందంలో భాగంగా ఇప్పటి వరకు పలు దఫాలుగా 21 మంది బందీలను హమాస్ విడుదల చేయగా బదులుగా 730 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. తదుపరి విడుదల ప్రక్రియ శనివారానికి నిర్ణయించగా హమాస్ చేసిన ప్రకటన ఉద్రిక్తతలకు దారితీసింది.